Audio Jungle. Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా మన్ను ఫస్ట్ బర్త్డేకి మేము బార్బిక్యూ నేషన్లో ఇంతమంది ఇలా వస్తాము అని చెప్పి 100 మెంబర్స్కి అలా మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆ టైంకి టైం స్లాట్ ఉంటుంది, టైం స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది, డేటు టైము చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళన్నీ కరెక్ట్గా రెడీగా పెడతారనమాట. వాళ్ళకి కేక్ కూడా ఆఫర్ చేస్తారు లాస్ట్లో, ఫ్రీ కేక్. మరి హెవీ కేక్ కాదు, నార్మల్ స్మాల్ కేక్ ఆర్డర్ చేస్తారు. ఇదైతే మార్నింగ్ మా మనుకి ఉదయాన్నే లేచి గుడికి వెళ్తున్నాం అనమాట. మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అందరి చేత అక్షింతలు వేపిద్దామని చెప్పి తీసుకువెళ్తున్నాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫొటోస్ అన్నీ పెడతానమాట. వాళ్ళు ఎలా ఏ డ్రెస్సెస్ వేశాను, ఎక్కడ తీసుకున్నాను అన్నీ చెప్తాను ఈ బ్లాగ్లో. ఇది కొంచెం పాత బ్లాగ్, సారీ ఫ్రెండ్స్, లేట్గా పెడుతున్నాను. మా జాను కూడా అక్షింతలు వేస్తుందన్నమాట మా మనుకి. జానుకి మనుకి సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను నేను. ఎందుకంటే జాను కూడా చిన్నపిల్లే కదా, ఇద్దరికి తనకి రెడీ అవ్వకపోతే బాగుండదని చెప్పి ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా తక్కువకే వచ్చిందనమాట. చాలా క్వాలిటీ చాలా చాలా బాగుంది. నేను లింక్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. 6 to 7 years వరకు ఉంటుందన్నమాట. 12 to 18 months నుంచి 6 to 7 years దాకా ఉంటుంది. మా మమ్మ నిందనమాట అప్పుడు మను ఫస్ట్ బర్త్డే అప్పుడు. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ చూపిస్తాను అనమాట. మార్నింగ్ నేను ఫోటో షూట్ చేశానమాట వీళ్ళిద్దరికి. మా మను అప్పుడు ఎంత బొద్దుగా క్యూట్గా ఉండిందో, మా జాను ఎప్పట్లాగా సన్నగా అలాగే ఉందనుకోండి. ఇందాక నేను బార్బిక్యూ నేషన్ గురించి చెప్పాను కదా, అది ఎలా అంటే వాళ్ళకి మెన్యూ ఉంటుంది, మెన్యూ కార్డ్ ఉంటుందన్నమాట. ఇన్ని మెంబర్స్ వస్తారు అని చెప్తే పర్ మెంబర్కి ఇంత ప్రైస్ అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడ్, ఎంత ఫుడ్ అయినా తినొచ్చు. కాకపోతే ప్రతి మెంబర్కి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. మీరు మెంబర్స్ని బట్టి అమౌంట్ని పే చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు, అన్లిమిటెడ్ ఆఫ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, స్వీట్స్ అన్నీ చాలా ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఒక కూల్ డ్రింక్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక కూల్ డ్రింక్ ఫ్రీగా వస్తుంది వచ్చిన మెంబర్స్ అందరికీ. కాకపోతే మనం నెక్స్ట్ ఆర్డర్ చేస్తే దానికి మనం పే చేయాల్సి వస్తుందన్నమాట. కూల్ డ్రింక్స్కి మాత్రం పే చేసుకోవాలి. ఈరోజు బర్త్డేకి అయితే నేను వచ్చి మా ఫ్రెండ్ బుజ్జా ఉంటారనమాట, ఏఆర్ ఈవెంట్స్ అని చెప్పి తను చేస్తారు బెలూన్ డెకరేషన్, చాలా బాగా చేస్తాడనమాట. తనే చేశాడు మాకు. ఆ రోజు మార్నింగ్ మేము గుడికి వెళ్ళే ముందు తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. నా డ్రెస్ వచ్చి అవాసా డ్రెస్ అనమాట. ఆ డ్రెస్ లింక్ కూడా నేను ఇస్తాను మీకు నచ్చితే. తేజ షర్ట్స్ అని నార్మల్ బయట కొనుక్కున్నవి. జానుది మనుది మాత్రం ఫ్లిప్కార్ట్లో పెట్టాను నేను. నాది వచ్చి ఏజియోలో తీసుకున్నది. వీడియోలో మీరు ఇందాక బాబాయ్ అక్షింతలం వేయడం చూడలేదు కదా, అందుకని చెప్పి ఫోటో ఇక్కడ పెట్టానమాట. ఆ వీడియో కంటిన్యూ కాలేదు. ఇక్కడైతే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. మను బర్త్డే రోజు మంగళవారం ఆ రోజు, అందుకని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామన్నమాట. మంగళవారం రోజు మంచిది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అని చెప్పి. మా మను చాలా క్యూట్గా ఉంది, దిష్టి పెట్టకండి ఓకేనా. ఆ రోజు తనకి ఆ డ్రెస్ ఎంత యాప్ట్ అయిందంటే అంత బాగుంది. నా ఫుల్ డ్రెస్ అనమాట ఇది. కోట్ వస్తుంది, లోపల వచ్చి స్లీవ్లెస్, నాకు చాలా సెట్ అయింది. ఇది అవాసా బ్రాండ్ ఇది. ఆ రోజు బెలూన్ డెకరేషన్ వచ్చి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ సిల్వర్ అనమాట, అక్కడక్కడ వస్తుంది. వెనకాల చిన్నదిగా కనిపిస్తుంది కదా, అది వచ్చి ఓన్లీ చిన్నపిల్లలు అంటే మను, జాను, ఇంకో ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళు స్టాండ్ చేసి పిక్స్ తీసుకోవడానికి అనమాట. ఆ రోజు జాను డ్రెస్ అయితే నేను శుభమస్తులో తీసుకున్నాను. చాలా తిరిగామన్నమాట మేము. అంటే అప్పుడు డిసెంబర్ కదా, క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా చాలా వచ్చినాయి డ్రెస్సులు, కానీ ఏది సెట్ కాలేదనమాట. చాలా అంగడిలో తిరిగాము. 9,000లో తీసుకున్నాము అండ్ శుభమస్తులో తీసుకున్నాము లాస్ట్కి. మనుది డ్రెస్ కూడా శుభమస్తులోనే తీసుకున్నాము మేము. ఆ రోజు డెకరేషన్ జరుగుతూ ఉందన్నమాట. అప్పటి లోపల మేము కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాము. ఫోటో షూట్ చేసామన్నమాట, అందరిది ఐఫోన్లో తీసాము. తర్వాత మళ్ళీ బుజ్జ కెమెరా తెచ్చాడు, మన కెమెరాలో కూడా పిక్స్ తీసుకున్నాము. నా డ్రెస్ వచ్చి సిఎంఆర్ మాగుంట్ లేఅవుట్లో ఉంటుందన్నమాట. సిఎంఆర్ మినీ బైపాస్ రోడ్లో అక్కడ తీసుకున్నది. సిఎంఆర్ గోల్డ్ ఉంటుంది కదా, దానిపైన ఉంటుందన్నమాట.
ఇదొచ్చి అమ్మమ్మ ఉన్నిందనమాట. అప్పుడు అమ్మమ్మ కొంచెం చాలా బాగునింది, వచ్చి నడవగలుగుతునిందనమాట. మేము 2 ఫ్లోర్లు ఎక్కించాము అమ్మమ్మని అప్పుడు తీసుకువెళ్ళాము. ఈ డ్రెస్ వచ్చి నేను 6,000-9,000లో తీసుకున్నాను. మీరు పిల్లలకి ఏ బట్టలు తీసుకోవాలనుకున్నా కానీ 6,000-9,000లో తీసుకోండి. చాలా బాగుంటాయి పిల్లలకి డ్రెస్సెస్. ఈ డ్రెస్ అయితే మా మనుకి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో చెప్పలేను. చాలా క్యూట్గా ఉంది అసలుకి. ఆ రోజు ఏం ఫొటోస్ తీసుకుందో అన్ని ఫొటోస్ తీసుకుందనమాట. ఈ కేక్ వచ్చి మేము కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ కేక్ షాప్ వస్తుందన్నమాట, ఆర్డర్స్ ఇచ్చేది అక్కడ తీసుకున్నాము. మా జాను ఫస్ట్ బర్త్డేగో అక్కడే తీసుకున్నాం అనమాట. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మేము వచ్చి బ్లూబెర్రీ తీసుకున్నాం ఈసారి. ఓవరాల్ డెకరేషన్ అదనమాట, వెనకాల సైడ్స్ బ్యాక్గ్రౌండ్ అది. మేము ఇంకా హ్యాపీ బర్త్డే అది కూడా పెట్టాము బ్యాక్ సైడు. జరుగుతూ ఉంది, మేము ఫోటోషూట్ తీసుకుంటూ ఉన్నాము, వెనకాల జరుగుతూ ఉంది. నేనైతే ఫుల్ వీడియో కూడా పెడతాను. ఫస్ట్ అయితే పిక్స్ అప్లోడ్ చేద్దామని పెట్టాను అనమాట. అప్పుడు విష్ణు కూడా ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడనమాట. ఫుల్ వీడియో నేను మళ్ళీ పెడతాను. ఫస్ట్ అయితే ఫొటోస్ చూడండి. ఫొటోస్ కంప్లీట్ అవ్వగానే మీకు ఓన్లీ కేక్ కటింగ్ వీడియో వస్తుంది. ఇది చాలా రోజుల వీడియో కదా, నేను అన్ని వీడియోస్ని ఎక్కడెక్కడ ఉన్నాయని సెర్చ్ చేసి ఫొటోస్ అన్నిటిని వీడియో చేసి వీడియో పెడుతున్నాను అనమాట. మా జానుకి మనుకి డ్రెస్సెస్ చాలా సెట్ అయ్యాయి. మను అయితే ఆ రోజు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని రకాలుగా ఫొటోస్ తీసుకుంటుందని, కానీ చాలా బాగా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చింది. అసలుకి ఎంత క్యూట్గా ఉంది కదా అసలుకి. వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం, ఇద్దరికి చెప్పలేదు, జానుకి కానీ మనుకి కానీ చాలా ఇష్టము. ఫస్ట్ టైమ్స్ కదా బెలూన్ని చూడడము, ఇంతమంది ఒక ఫంక్షన్ లాగా జరగడము ఫస్ట్ టైం అనమాట మనుకి. అందరిని విచిత్రంగా చూస్తుంది, అందరితో ఆడుకుంటుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్ సైడ్ ఉంది కదా అది ఫొటోస్ తీసుకోవడానికి మేము ఐఫోన్లో తీసామన్నమాట. ఈ ఫొటోస్ అని చాలా బాగా వచ్చాయి. ఐఫోన్లో ఓన్లీ మను ఒకటే బాగా వస్తుంది కావాలా, మేము అసలుకి బాగానే రాము. అక్కడ పక్కన 1 లాగా లైట్ ఉంది కదా, అది బుజ్జా తెచ్చాడు అనమాట, మా ఫ్రెండ్ తెచ్చాడు. ఆ కేక్ డెకరేషన్ చేసాము అట్లాగా. వెనకాల కూడా నేను బ్లూ కలర్లోనే తీసుకొచ్చాను అనమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేది. ఇప్పుడైతే వీడియో చూడండి.
అక్కడికి వెళ్ళు మీరు, జాను దగ్గరికి వెళ్ళు, జాను దగ్గరికి. హ్యాపీ బర్త్డే మను, హ్యాపీ. ఇక్కడైతే వాళ్ళకి కేక్ ప్రొవైడ్ చేశారు కదా, సాంగ్ కూడా ప్లే చేస్తారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మను బర్త్డే అలా జరిగినందుకు. ఇప్పుడు మా మామ వాళ్ళు అనమాట డ్రెస్ అండ్ బిస్కెట్స్ తెచ్చారు మా మనుకి. మా మనుకి పురుడు చేయలేదనమాట, పుట్టినప్పుడు పురుడు చేయలేదు. నాకు కొంచెం బాధగా ఉండేది. కానీ బర్త్డే మాత్రం ఇంట్లో బాగా జరిగింది అండ్ ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఫుడ్ అందరూ వచ్చారు, అందరు తిన్నారు అండ్ కేక్ కట్ చేసేదాకా అందరు చాలామంది ఉన్నారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే మా మనుని జానుని గమనించారంటే మనుకైతే అసలు పార్టీలో ఇంట్రెస్ట్ లేదు. మా జాను అయితే కేక్ దగ్గర కూర్చొని కేక్ తింటూ ఉందన్నమాట. మా జానుది ఒక విచిత్రమైన లోకము, కేక్స్ చుట్టూ స్వీట్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ రోజు మా జాను తిన్నన్ని స్వీట్లు ఎవరు తినుండనమాట. ఇదే ఛాన్స్ అన్ని స్వీట్స్ తినింది. మా అన్న వాళ్ళనమాట, మా శివన్న వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇద్దరు పాపలు. వాళ్ళు ట్రైన్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. మీరు చూసుంటారు, ఇంట్లో ట్రైన్ తిరుగుతూ ఉంటుంది, వీడియోస్లో చూసుంటే మీరు. ఆ ట్రైన్ కింద వేస్తారు, పైన వేస్తారు, సెల్స్ అన్నీ ఊడగొట్టేస్తారనమాట. ఇప్పుడైతే నా మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అనమాట నా లైఫ్లోనే అని చెప్పొచ్చు. ఆఫ్టర్ మ్యారేజు మా ఇంట్లో అయితే ఒక చిన్న ఫోటో కూడా ఉండేది కదన్నమాట. పెళ్ళి తర్వాత ఒక పెళ్ళి ఫోటో కానీ పిల్లల ఫోటోలు కానీ ఏదీ లేదు. ఫస్ట్ టైం నాకు లైఫ్లో ఇంత అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, నేను ఎప్పుడు ఏడవలేదనమాట. అంత ఎమోషనల్ ఎందుకని నాకే తెలీదు. తేజకు ఒక్కడికే తెలుసు అనమాట అక్కడ నేను ఎందుకు ఏడుస్తున్నారని. అందరు షాక్లో ఉన్నారు. నేను ఆ ఫోటో చూడంగానే నాకు విపరీతమైన ఏడుపు వచ్చేసింది అనమాట. ఆనందానికి అసలు కంట్రోల్ కాలేదు. ఎంతసేపు ఏడ్చిన 15 minutes ఏడ్చుంటానమాట. అందరు తిడుతున్నారు నన్ను, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. కానీ నాకే తెలుస్తుంది. ఆ ఫోటో చూడంగానే ఫస్ట్ టైము మా ఇంట్లో ఒక ఫోటో ఉంది అని చెప్పి అంత ఆనందం. అది కూడా ఎంత బాగున్నారు. ఆ ఫోటో నా ఫేవరెట్ ఫోటో అనమాట. ముందు రోజు ఒక 2 days ముందు తీసిన ఫోటోనే అంజలి అది తీసుకొని ఫ్రేమ్ చేసుకొని వచ్చిందనమాట. నేనైతే ఫస్ట్ చూసి గిఫ్ట్ ఏదో ఫ్రేమ్ లాగా ఉంది, ఏదో దేవుడి బొమ్మ అట్లా అనుకున్నాను. జాను మను బొమ్మ చూడంగానే నాకైతే హ్యాపీనెస్కి అంతులే లేవనమాట. అంతలా నేర్చాను నేను. చూడండి ఒకసారి. అంజలి అయితే భయపడిపోయింది అనమాట, నేను ఎందుకు ఏడుస్తున్నానని చెప్పి తెలియక. నాకైతే భలే ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఏడుపు వచ్చిందో నాకే తెలియదు అనమాట. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే మళ్ళీ ఏడుపు వస్తుంది. అంజలి కూడా ఏడ్చేపోయింది. నేను నార్మల్గా ఆనందానికి ఏడుస్తున్నాను అంజలి ఫోటోని చూసి అని చెప్తున్నాను అనమాట. నేనైతే షాక్. ఆ ఫోటో చూడంగానే బెస్ట్ ఫోటో అండి చెప్పాలంటే. నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్, ఇంకంతకుమించి గిఫ్ట్ లేదు. దాని తర్వాత తేజ తీసుకొచ్చారు మరి చాలా ఫొటోసు మా మ్యారేజ్ డేకి. అయినా కానీ ఫస్ట్ గిఫ్ట్ బెస్ట్ గిఫ్ట్ అంటారు కదా, అలా అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ రోజు. ఆ ఫోటోని అసలు వదలలేదు చెప్పాలంటే. లిటరల్గా ఇప్పుడు నా వీడియో ఫోటోలో చూసారంటే నేను ఎంత హ్యాపీగా మీకు అర్థం అవుతుందనమాట. నాకు హ్యాపీనెస్ అలా స్టాప్ చేసుకున్నాను నా హార్ట్లో. అందుకని ఎన్ని రోజుల నుంచో అలా స్టాప్ అయి ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చింది కదా, అందుకని అంతసేపు ఏడ్చాను అనమాట. అందరితో గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చాలా ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. మా మనుగాడు ఎంత క్యూట్గా ఉన్నాడో. లాస్ట్లో ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం అనమాట. మా జాను ఫ్యామిలీ ఫోటో అంటే దాంట్లో ఫోటోనే బాగా ఫోజ్ ఇవ్వదు, తెలిసిన విషయమే. అందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ తీసుకున్నాను. అప్పటికే మా మను అసలు రికార్డ్ బ్రేకింగ్ అనమాట, ఏడవకుండా అంతసేపు నింది. ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అనగా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. స్టార్ట్ చేస్తుంది, ఇంక విసుగు వచ్చేస్తుంది, తనకి నిద్ర వచ్చేసింది అనమాట. అప్పుడే మేము బయలుదేరాము. నేను మను ఫొటోసే తీసుకోలేదన్నమాట. కొన్ని ఫొటోస్ ఏదో క్యాండిడేట్
గ్రూప్ ఫొటోస్ లాగా తీశారు. అందరూ ఇంకా చాలామంది వచ్చారు కానీ అందరూ వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అప్పటికే టైం దాటిపోయింది, 2-3 అయిపోయింది కేక్ కట్ చేసే లోపల. అందుకని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఇవి ఫొటోస్ ఇచ్చినప్పుడు ఫొటోస్ అనమాట, నేను ఏడుస్తున్నప్పుడువి. ఇది కేక్ కటింగ్ ముందు. కేక్ చాలా బాగుంది చెప్పాలంటే. అది మీకు హనీ కేక్ కాదు, నార్మల్ కేకే. చూడ్డానికి పైన అలా ఉంది కానీ అది హనీ కేక్ అయితే కాదు. ఇది స్టార్టింగ్ అనమాట. ఫోటో ఇచ్చే ముందు నేను ఏదో ఫ్రేమ్ అనుకున్నాను. అది అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత విష్ణు తీశాడనమాట మా అన్నయ్య. ఈ ఫొటోస్ అన్నీ మా అన్నయ్య తీశారు. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా గడిచింది అనమాట. అందరూ వస్తే చాలా బాగుంటుంది కదా. అందులో మా మను అస్సలకి ఇబ్బంది పెట్టలేదు. ముందు రోజు కానీ పక్క రోజు కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ అందరి దగ్గరికి పోవడం కానీ చాలా బాగా ఆడుకుందనమాట. మేమైతే చాలా హ్యాపీ. అసలుకి అందరిని చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందనమాట. మా మనుకి కానీ జానుకి కానీ ఇంట్లో చుట్టాలు ఉన్నా, ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం కానీ చాలా ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తారు ఆ తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా ఇష్టం. చూసారు కదా, ఈ ఫోటో అనమాట మా ముగ్గురిది ఉండేది. అంతకుమించి ఫోటోనే లేదు, మేము తీసుకోలేదనమాట. ఇలా వీళ్ళు ఉంటారు, వాళ్ళు సాంగ్ ప్లే చేస్తారు, కేక్ ఇస్తారనమాట. అందరూ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ చీర్ చేస్తారు, అందరూ సాంగ్ పాడతారనమాట. ఫొటోస్ అయితే అద్భుతంగా వచ్చాయండి. మీరు కూడా ఇలా చేసుకోవాలి అంటే ఒక 10 మెంబర్స్కి నుంచి 20, 30, 40 మెంబర్స్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు ఆర్డరు. టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. ముందు రోజే చెప్పాలన్నమాట. వాళ్ళకి 2 డేస్ ముందు చెప్తే వాళ్ళు టైం స్లాట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చేసుకో ఉంటారు కదా, మనం షెడ్యూల్ ముందే వాళ్ళకి చెప్పాల్సి వస్తుందన్నమాట. అలా చెప్పుకుంటే మీకు ఈజీ అనమాట. మీకు అన్లిమిటెడ్గా వస్తుంది ఫుడ్. కానీ బిర్యానీస్ మాత్రం ఆ రోజు ఆఫర్ ఉన్నిందనమాట మాకు, బిర్యానీస్ ఆఫరు. అందుకని చెప్పి ఆ రోజు బిర్యానీస్ చాలా ఫ్రీగా వచ్చాయి. చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. ప్రాన్స్, ఫిష్, మటను, చికెను, దమ్ బిర్యానీ సపరేట్, ఇలా చాలా బిర్యానీ ఫెస్టివల్ అంట అప్పుడు అలా వచ్చింది. క్రిస్మస్కి ఆఫర్ పెట్టినారు. కానీ మీరు చూసుకోండి, ఫస్ట్ మెన్యూ కార్డు అన్నీ చూసుకొని తర్వాత మనిషికి సంథింగ్ 600-700 పడుతుందన్నమాట. అది చూసుకొని మీరు తర్వాత ఆర్డర్ ఇవ్వండి, ఓకేనా. ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నేను మనుని అమ్మతో పంపించేశాను. జాను నేను తేజ వచ్చి మాల్కి తీసుకెళ్ళాను అనమాట. జానుని కాసేపు ఆడుకుంటుందని చెప్పి, చాలా రోజుల నుంచి అడుగుతుందని చెప్పి మాల్కి తీసుకెళ్ళాము. కాసేపు ఆడుకున్నారు మాల్లో కాసేపు ఆడుకున్న తర్వాత నేనేం చేశానంటే ఆ తర్వాత కింద ఐస్ క్రీమ్ తిన్నాము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. మను బర్త్డే అయితే ముందు రోజు డెకరేషన్ కానీ అమ్మ ఐడియా అనమాట. ఇది మిద్ది పైన పెట్టుకుందాము, లైటింగ్ బాగుంటుంది, డెకరేషను బుజ్జాకి చేపించడం కానీ కలర్ కాంబినేషను అవన్నీ చెప్పి కిందే చేసుకుందాం అనుకున్నాము. కానీ అమ్మ పైకి మార్చిందనమాట. పైన ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. పైన ఆ రోజు పఫ్ తీసుకొచ్చాము, పఫ్స్, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి మా అన్నయ్య ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అంటే ఓన్లీ తేజ, నేను, మా పిన్నమ్మ వాళ్ళు ఇట్లా వచ్చారనమాట. తర్వాత మళ్ళీ మేము బయట పెట్టుకున్న ఫంక్షన్కి దూరంగా ఉంటారు కదా మా ఫ్యామిలీ మెంబర్సే, ఏలూరు అలా ఉన్న వాళ్ళని ఆ రోజు పిలవలేదు, పక్క రోజు పిలిచామన్నమాట. అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అందరు ఫుడ్ తిన్నారు, హ్యాపీగా కేక్ కట్ చేసుకొని చాలా హ్యాపీగా జరిగింది. ఇదండి వ్లాగ్. నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.